రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. సాధారణంగా ఓ సంస్థ పెడితే మన పార్టీ వాళ్ళకి ఇద్దామా, మనకు సంబంధించిన ఎవరికి ఇద్దాం పోస్టులు, తద్వారా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మన వెనకాల ఒక బ్యాచ్ని తయారు చేసుకుందాం అనుకుంటారు. కానీ అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశారు, చక్కటి ఆలోచన చేశారు, బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక యూనివర్సిటీ పెడుతున్నారు. ఆ యూనివర్సిటీలో 17 రకాలైనటువంటి స్కిల్స్కి సంబంధించిన సెక్షన్ ఉంటుంది. దానికి చైర్మన్గా మహేంద్ర సంస్థలకి యజమానైనటువంటి ఆనంద్ మహీంద్రాని ఎంపిక చేశారు. అది అత్యంత బాధ్యతాయుతమైన నిర్ణయం. అమెరికాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నెక్స్ట్ మంత్లో మహేంద్ర వచ్చి అది చూస్తానికి ప్రిపేర్ అవుతున్నారు. తద్వారా అంటే ఎప్పుడైతే మహేంద్ర వస్తారో భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, ఇతర కార్పొరేట్ కంపెనీలు మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నోళ్ళు కావాలన్నటువంటిది ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి వీలుంటుంది. ఆయన నెట్వర్క్ అది ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ చదువు పూర్తయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఉద్యోగాలు లభించేటటువంటి ఒక చక్కటి ఆలోచన, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పదవుల త్యాగాన్ని చేసి బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన చేశారు. రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.